వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. త్వరలో జగనన్న 2.0 చూడబోతున్నారని విజయవాడ వైసీపీ కార్పొరేటర్ల సమావేశంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఎందుకనంటే జగనన్న 1.0లో బహుశా కార్యకర్తలకు నేను అంత గొప్పగా బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో. ప్రతి పథకము ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు. ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా, నా తాపత్రయపడ్డా, ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశా. కానీ జగనన్న 2.0కి వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా. వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తాను. ఈసారి జగన్ 2.0 చూడబోతున్నారని మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. ప్రజలు ఇంకా 1.0 నుంచే కోలుకోలేకపోతున్నారు స్వామి. ఎంతమంది దళితులు చంపారండి, ఎంతమంది బడుగు బలహీన వర్గాలు చంపారు, ఎంతమంది మైనారిటీ సోదరులు చంపారు గత ప్రభుత్వంలో. ఇక్కడున్న నాయకులందరిపైన కేసులు పెట్టారు. ప్రజలకి స్వేచ్ఛ ఎక్కడుండేది గత ప్రభుత్వంలో. మేము బయటికి రావాలనుకుంటే మా గేట్లకే తాడు కట్టారు కదా అన్నాడు. నా పైన 23 కేసులు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు, ఎస్టీసీ కేసు పెట్టారు. శాశ్వత భూ హక్కు చట్టం అని తీసుకొచ్చి ప్రజల భూముల్ని కాజేయడానికి ప్రయత్నించారు. ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారా? ఆయన ఎవరు మర్చిపోలేదు. ఎన్నికల ముందర కూడా నా ఎంట్రీగా ఎవరు పీకలేరు అన్నారు. ఏమైంది? ప్రజలు ఎన్ని ఎంట్రీలు పీకారో చెప్పండి. No, I am following the due process of the law. If I don't follow the due process of the law, tomorrow you will question me saying that this is vindictive politics. Madam is here. Immediately what you will say, you are vindictive in nature. I have to follow the due process of the law. See, together, Bharatiya Janata Party, Telugu Desam Party, Jansena Party, together, we spoke about illegal liquor. We spoke about illegal stand. We spoke about land mafia. And inquiries are going on. Liquor inquiries are going on. So let the process get completed. It will be followed by action. Because it is a promise we have made to the people. In almost 90 meetings I spoke about my red book, sir. I showed my red book. People have endorsed my red book. Red book lo any chapter la medida. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే విధంగా చంద్రబాబు సత్వర చర్యలు తీసుకోవాలని ఏపీ ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు బ్రహ్మయ్య మాదిగ డిమాండ్ చేశారు. ఏబిసిడీలుగా వర్గీకరించాలని 1994 జూలై 7న ప్రకాశం జిల్లా నాగులుపులపాడు మండలం ఈదుముడి గ్రామంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనే సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్సీల్లో ఉండబడినటువంటి 59 కులాలకు భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి రిజర్వేషన్ ఫలాలు అందరికీ సమానంగా అందాలని, అందినప్పుడే నిజమైన సామాజిక న్యాయం అని చెప్పిన అంబేద్కర్ గారు ఆశించినట్టుగా అన్ని కులాలకు అందాలని ఒక సామాజిక న్యాయ దృక్పథంతో మొదలైన ఉద్యమం ఎంఆర్పీఎస్ ఉద్యమం. 94లో మొదలైతే 99కే ఆ రోజు వర్గీకరణ సాధించడం జరిగింది. ఈ రోజు ఉండబడిన ముఖ్యమంత్రి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండడం, వర్గీకరణ పట్ల రామచంద్రరాజు కమిషన్ వేయడం, ఆ కమిషన్ వర్గీకరణకు సానుకూలంగా నివేదిక అందించడం, వర్గీకరణ జరగడం, కొద్దిగా మా జాతి ఫలాలు అందుకున్న సందర్భం కనపడతాం. అదే క్రమంలో 99 నుంచి 2004 వరకు వర్గీకరణ అమలైంది. 2004 నవంబర్ 5న సుప్రీంకోర్టులో ఈవీ చిన్నయ్య అనేటువంటి మా సోదరుడు వేసిన పిటిషన్ కారణంగా వర్గీకరణని రద్దు చేయడం జరిగింది. మరలా తిరిగి అదే సుప్రీంకోర్టులో 2024లో ఆగస్టు 1వ తారీఖున ఎస్సీలను వర్గీకరించుకునే అధికారం రాష్ట్రాలకే ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు రావడం కూడా హర్షించదగ్గ పరిణామంగా భావిస్తూ రాష్ట్రాలే అమలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం సుప్రీంకోర్టు తీర్పు వచ్చి వెలువడక ముందే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా ఉందని, వర్గీకరణ చేసి తీరుతామని, ఆ ముందు వరుసలో
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది అని చెప్పని ప్రకటన చేసిన విషయాన్ని మేము గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే అక్కడ షమీం అఖ్తర్ని కమిషన్ వేయడం, దాంతోపాటు ఒక క్యాబినెట్ కమిటీని వేయడం, ఆ కమిటీ దాదాపు అన్ని జగన్ 2.0 పై టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి దిగినట్టున్నాడు, దిగి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ఇక నుంచి ఆయన తెలుగుదేశం నాయకత్వం, కార్యకర్తలు, అధికారుల సంగతి చూస్తా అంట. దానికి ఒక కొత్త ఇది పెట్టాడు, క్యాప్షన్ 2O ప్రోగ్రామ్ అంట. బహుశా అది 0.5గా మారిపోద్దేమో నాకు డౌట్ వస్తూ ఉంది. ఇప్పుడు 2O ప్రోగ్రామ్ వైసీపీ లాస్ట్ వర్షన్. ఆయన కార్యకర్తల గురించి మాట్లాడినాడు. నువ్వు కార్యకర్తల గురించి పట్టించుకున్నావా? వ్యవస్థల్ని నాశనం చేశావు. ఒక మైనింగ్, ఒక R&B, ఒక పంచాయతీరాజ్, ఒక ఇరిగేషన్, ఏ వ్యవస్థ, ఒక మైనింగ్, నీ కాళ్ళ కింద మైనింగ్ శాఖ నలిగిపోయింది. ఇసుక దగ్గర నుంచి దోపిడీ, మైనింగ్ దోపిడీ. నువ్వు ప్యాలెస్లు కట్టుకున్నావు. ప్రజలు ఇక్కడ, రాష్ట్రం నాశనం అయిపోయింది, నీ కాళ్ళ కింద నలిగిపోయింది. నువ్వు ఇప్పుడు కొత్త నాటకమా 2O అని చెప్పేసి తెరలేపుతావా? ఎవరు నమ్ముతారు నిన్ను అని అడుగుతున్నా నేను. ఈరోజు తెలుగుదేశం వచ్చింది, కాన్ఫిడెన్స్ వచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చింది, లక్షల కోట్ల పెట్టుబడికి ఇన్వెస్టర్స్ వస్తున్నారు. వాళ్ళు కూడా నీ ఓటోళ్ళని చూసి ఇంకా జంకుతున్నారు. ఇన్వెస్టర్స్ వస్తున్నారు, లక్షల కోట్లు. నీ పరిస్థితి ఏంది? లాస్ట్ 5 years ఏం చేసావు నువ్వు? అరే నా జీవితంలో నా మీద క్రిమినల్ కేసు లేదు. మీ నాయన ఉన్నప్పుడు పాపం అసెంబ్లీలో బయట ఎదుర్కొంటే నా మీద కేసులు పెట్టలే, మా మీద పెట్టావు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కార్యకర్తల దాకా జైలుకి పంపించావు. నువ్వు మాట్లాడతావా? ఇబ్రహీంపట్నంలో ఎంవీఆర్ కళ్యాణ్ మండపంలో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లా పట్టభద్రు నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ కూటమి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ ఎలక్షన్ టైంలో నారా లోకేష్ గారు పర్సనల్గా చూస్తూ ఉండరు ఈ యాక్టివిటీ అన్నీ. అందుకనే తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, కూటమి నాయకులందరికీ కూడా పార్టీ తరఫున రిక్వెస్ట్ చేసేది ఏంటి అని అంటే, మనకి ఉండే టోటల్ ఎఫర్ట్స్ పెట్టి మంచి మెజారిటీతో మన అభ్యర్థిని గెలిపించుకునే బాధ్యత మన మీద ఉంది అని చెప్పి మీకు గుర్తు చేయడం జరుగుతూ ఉంది. సో ఎవ్రీడే జరిగే యాక్టివిటీ కూడా పార్టీ ఆఫీస్ నుంచి ఒక మానిటరింగ్ అనేది జరుగుతూ ఉంది. సో మొన్న 3వ తారీఖు నన్ను రమ్మన్నారు, నేను ఏదో రాలేకపోయినాను. నాకు ఇమ్మీడియట్గా మెసేజ్ వచ్చింది, నువ్వు 3rd ఎందుకు పోలేదు అని చెప్పి. సో ఆ విధమైన ఫాలో అప్ పార్టీ ఆఫీస్ నుంచి కూడా ఉంది. సో ఇప్పుడే ఉమ్మ గారు చెప్పినట్టు, ఎమ్మెల్యే గారు చెప్పినట్టు, ప్రతి 30 మందికి ఒకరిని మనము ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తాము. ఇచ్చి ఎలక్షన్ అయ్యే లోపల ఒక 3 సార్లు మనము ప్రతి ఇంటికి పోయి ఓటు అడిగే విధంగా ఉండాలి. ఇది గ్రాడ్యుయేట్స్ కనుక చాలామంది వేరే దగ్గరలో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. సో దయచేసి వారి ఫోన్ నెంబర్స్ కూడా తీసుకొని వారితో ఫోన్లో కాంటాక్ట్ చేసి పోలింగ్ రోజు వచ్చే విధంగా మనము వారితో మాట్లాడాలని చెప్పి కోరుతున్నాము. సో ఇంకా రన్నింగ్లో మనకు కావాల్సిన పాంఫ్లెట్స్ ఇవన్నీ కూడా త్వరలో రాబోతూ ఉన్నాయి. సో రాజా గారు ఇప్పుడు వస్తానన్నారు, ఆల్పాటి రాజా గారు కూడా, కానీ ఇంకొక మీటింగ్ దగ్గర కొంచెం డిలే అయినారు. సో ఉమ్మగారు ఉన్నారు కనుక సో వారి లీడర్షిప్లో ప్రోగ్రామ్ మేము ముందుకు తీసుకోబోతామని చెప్పి చెప్పడం జరిగింది. సో దయచేసి అందరూ కూడా కృషి చేసి మన అభ్యర్థిని మంచి మెజారిటీతో గెలిపియాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. కానూరులోని ఓ ప్రైవేట్ కాలేజ్ హాస్టల్ రూమ్లో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం దుమారం రేపింది. అది ఫోటోలు తీశారు. మేము వచ్చేసరికి దింపేసి బాడీ ఉంది. ఆ ఫోటోలు ఏమో కింద కాళ్ళు అంతని, కాళ్ళు అంటే ఉరి అవ్వదు కదా. అది ఆ ఊరినే పైన కొడుకోబెట్టి, మంచం మీద కొడుకోబెట్టి గుడ్డ అలాగే మెడకు పెట్టి ఉంచారు. ఇప్పుడు ఉరి ఓడి తీసిన వాళ్ళు సాయంత్రం ఓడి తీయాలిగా, అంతా ఓడి తీయకుండా ఊరినే మెడకు పెట్టి మెడకి అది మాకు చంపేశారని అనుమానం. నిజంగా ఉరి పెట్టుకుంటే తీసేటప్పుడు వీడియో ఎందుకు తీయలేదు? ఫోన్ అందరి దగ్గర తీసినప్పుడు ఆ ఫోటోలు తీసేటప్పుడు వీడియో ఎందుకు తీయలేదు? ఫోటోలు తీసినప్పుడు వీడియో తీయచ్చు కదా. హ్యాంగింగ్ ఎంత కాళ్ళు ఎందుకు కనపడకుండా తీశారు? మరి అది పక్కన పెడితే
కూతు వీడి దూరంలోనే ఉంది. 10 అడుగులు వేస్తే పోలీస్ స్టేషన్. మేనేజ్మెంట్ కానివ్వండి, మరి పోలీస్ స్టేషన్కి ఎందుకు పంపించలేదు? మరి ఆ కుర్రోడ్ రూమ్ లో మిగతా కుర్రోళ్ళు లేరని చెప్తున్నారు. ఎందుకు లేనప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? మరి ఇవన్నీ రకరకాల అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు వరకు కూడా మేనేజ్మెంట్ ఇక్కడికి వచ్చింది లేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.